మేడం, నిన్న ఏదైతే మీరు పెట్టినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి మాధవ్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మాట్లాడిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి మీ ఫస్ట్ ఈ ఆయన మాట్లాడిన దానికి సంబంధించి మీ కామెంట్స్ ఏంటి? అదే పదే పదే అతను అంతర్యుద్ధం అనేటటువంటిది హెచ్చరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో అంతర్యుద్ధాలు అనేటటువంటి ఉండవు. ప్రజలు ఎన్నికలు అధికారంలో ఎవరు ఉండాలి, ప్రతిపక్షంలో ఎవరు ఉండాలి అనేటటువంటిది వాళ్ళు తీర్పిస్తారు. దాని ప్రకారం 5 ఏళ్ల పాటు జరుగుతుంది. అంతర్యుద్ధాలు ఇదేమీ రాజరికం కాదు, మీ నాయకుడేమి రాజు కాదు. అంతర్యుద్ధాలు జరిగి లేకపోతే వెన్నుపోట్లు పొడిచి ప్రభుత్వాన్ని కూల్చేసేటటువంటి అంతర్యుద్ధాలు జరిగేటటువంటి పరిస్థితి లేదు. కాకపోతే లేదు కానీ వీళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా? అలా వీళ్ళ ప్రయత్నం రెండు కూడా అంతర్యుద్ధాలు అనేటటువంటి మాట పదే పదే మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు ప్లాంట్ గా ఉన్నారు. ఏదో ఒకటి ఒక అల్లర్లు సృష్టించాలి, ఒక అద్భుతమైనటువంటి కల్పనలు సృష్టించాలి, అల్లర్లు సృష్టించాలి, ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఒక అశాంతిని సృష్టించాలి అనేటటువంటిది వాళ్ళ ప్లాన్. ఎందుకంటే ప్రజల సమస్యల మీద మాట్లాడి అధికారంలోకి రాలేమని తెలుసు. ఎందుకంటే చూశారు, ప్రజలు అన్ని కోణాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోణము చూశారు, అసలు ఆ పార్టీ ఎలా ఉంటుందో చూశారు, అధికారంలో అప్పచెప్తే ఎట్లా లూటీ చేస్తారు ఈ రాష్ట్రాన్ని, అన్ని సంపదలను ఎట్లా లూటీ చేస్తారు అనేటటువంటిది చూశారు. ఒక కక్ష రాజకీయాలని బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి కక్ష రాజకీయాలని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భాగం చేశారు. భాగం చేసి ఈ రోజున నిట్ట నిలువున ప్రజలు కూడా విడిపోయేటట్లు, కార్యకర్తలు విడిపోయేటట్లు, గ్రామాలు చీలికలుగా విడిపోయేటట్లు చేశారు. చేసిన తర్వాత వీళ్ళు విశ్వరూపం చూసిన తర్వాత ప్రజలు ఇవాళ ప్రతిపక్షంలో కూడా వీళ్ళు ఉండడానికి అవకాశం ఇవ్వలేదు. జనరల్ గా ఎన్నికల్లో అధికారంలో ఎవరు ఉండాలి, ప్రతిపక్షంలో ఎవరు ఉండాలి అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్తారు ప్రజలు. ప్రతిపక్షం ఉండాలనేటటువంటిదే కోరుకుంటారు ప్రజలు. కానీ ప్రతిపక్షం కూడా ఉండకూడదు ఈసారి, వీళ్ళు ప్రతిపక్షానికి కూడా పనికిరారు, 11 సీట్లు ఇచ్చేసారు, ఇంకా చేతులు దులిపేశారు ప్రజలు, ఇంతకు మించి మీకు ఇవ్వడానికి అర్హత లేదు అనేటటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఎందుకంటే ప్రతిపక్షంలో వీళ్ళు ఉన్నాడా డేంజరే అనేటటువంటిది ప్రజలు భావించారు కనుకనే ఆ తీర్పు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నాము, మేము ప్రజల గొంతుక, ఇవన్నీ మాట్లాడేటటువంటి అర్హత లేదు. ఎందుకంటే అధికారం నుంచి చాలా జారిపోయినటువంటి మీరు ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కూడా వక్రీకరిస్తున్నటువంటి మీరు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి, అంతర్యుద్ధాల గురించి మాట్లాడేటటువంటి స్థాయి మీద అని చెప్పడుగుతుంది. స్థాయి నిజంగా చెప్పాలంటే మేడం, నిజంగా చెప్పాలంటే ఆ స్థాయి ఉన్న నేతలు అక్కడ ఉన్నారు, ఆ స్థాయి ఉన్నటువంటి ఎవరైతే పార్టీ లీడర్ అక్కడ ఉన్నారు అనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్, ఆలోచన అదే విధంగా ఉంటుంది, ఎప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేయడం. ఎందుకంటే అధికారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, సో ఇక్కడ మొత్తం హత్యలు, అత్యాచారాలు, అసలు ఆ మామూలుగా లేదు రాష్ట్రం అనేది ఒక ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు కదా. ఇదంతా అంతర్యుద్ధం కిందకే వస్తుంది కదా కాదా? ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అంతర్యుద్ధం అంటే కులాల వారీగా ప్రజలను రెచ్చగొట్టడం, లేకపోతే ఏదో జరుగుతుంది అనేటటువంటి దీనితో ఒక అభూత కల్పనలు సృష్టించి రెచ్చగొట్టడం చాలా ఈజీ, ప్రజలను రెచ్చగొట్టడం చాలా ఈజీ. అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెచ్చగొట్టేటటువంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మొన్న మధ్య ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే వంశీ కస్టడీలో జైల్లో ఉన్న సమయంలో ఆయన గెలవడానికి వచ్చి బయటకు వచ్చి ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటి? కొడాలి నాని, తర్వాత వల్లభనేని వంశీ, తర్వాత దేవినేని అవినాష్, వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి కంటే అందంగా ఉన్నారు, అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, సో వీళ్ళు ఎదుగుతున్నారని ఓర్వలేక ఆయన ఆ విధంగా చేస్తున్నారని, అంటే ఆ కమ్యూనిటీ మధ్యలో చిచ్చు పెట్టడం. ఇప్పుడు గ్లామర్ గా ఉన్నారు కాబట్టి అసూయ పడతారు అనేటటువంటి ఆలోచన ఎవరికి వస్తుందండి? అది మనకంటే వస్తుంది. మన స్వభావం అదైతే అందరూ అలా ఉంటారని అనుకుంటాం. పచ్చకామె లోకమంతా పచ్చగానే కనపడుతుంది అనేటటువంటిది ఒక సామెత. ఆలోచన ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇప్పుడు అనుమానం వస్తుంది. ఆయన కూడా ఎదుటి వాళ్ళు గ్లామర్ ఉన్నారు, ఎదుటి వాళ్ళు టాలెంట్ ఉన్నారు, ఎదుటి వాళ్ళు ఒక రాజకీయంగా ఎదుగుదలతో ఉన్నారు, లేకపోతే మొత్తం కూడా ఈ రోజున ఒక స్థిరంగా ఉన్నారు అనేటటువంటి ఆ ద్వేషం, అసూయ ఆయనకుందేమో. ఆయనకు ఉండడం వల్ల అందరూ అలాగా ఉంటారని అనుకుంటున్నారేమో అనేటటువంటిది ఒక అనుమానం వస్తుంది. ఇక అంతర్యుద్ధాల గురించి ఆయనకు సంబంధించినటువంటిది చూసుకుంటున్నప్పుడు ఇవాళ రెచ్చగొట్టడం అనేటటువంటిది నాయకుడు సాధారణంగా కంట్రోల్ చేస్తారు. రెచ్చగొట్టే వ్యవహారాలని స్టేట్స్ మెన్ అంటారు. పొలిటీషియన్స్ ని అధికారంలో ఉండొచ్చు, అపోజిషన్ లో లీడర్ ఉండొచ్చు, ఒక పార్టీని నడిపేటటువంటి వాళ్ళు స్టేట్స్ మెన్ గా ఉండాలి అనేటటువంటి, పెద్దరికంగా ఉండాలి అనేటటువంటి.
కానీ ఇవాళ ఆయనే రెచ్చగొట్టి అసలు లేనటువంటిది, కార్యకర్తలకు లేనటువంటిది, ప్రజలకు లేనటువంటి ఇన్ని